ఇవాల్టి గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురానుంది. ఇప్పటివరకు సభ్యులకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉండేది. బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మెంబర్ చనిపోతే దాన్ని సంబంధిత కుటుంబ సభ్యులు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు బాధిత కుటుంబాలపై ఆ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళల రుణానికి బీమా స్కీమ్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తాజా నిర్ణయంతో రుణం తీసుకున్న వారు మరణిస్తే ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తుంది. ఆ సభ్యురాలికి 10 లక్షల బీమా కూడా ఉంటుంది. అయితే ఈ బీమా నగదును కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు పెట్రోల్ బంకులు ఉపాధిని కల్పించి ఆర్థిక భరోసాను అందిస్తోంది. అయితే ఈ పథకం కింద అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో మహిళలతో పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదో బంపర్ ఛాన్స్ గా మారిపోతోంది. రేపు భారీ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఏటూరు నాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరగనుంది. హర్మకొండలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న గిరిజన భవన్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఒకే వేదికపై దాదాపు 30 కంపెనీలు పాల్గొననున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని నిరుద్యోగులకు ఇది అరుదైన అవకాశమని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో గణేష్ ఎకోటెక్, టెక్ మహీంద్రా, అపోలో ఫార్మసీ, మెడ్ప్లస్, మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, శ్రీరామ్ చిట్ ఫండ్స్, రిలయన్స్ నిపోన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి పలు ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. ఐటీ, ఆటోమొబైల్, హెల్త్ కేర్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన సంస్థలు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ వరకు వివిధ అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చు. ఎంపికైన వారికి ఉద్యోగ స్వభావాన్ని బట్టి నెలకు 10,000 నుంచి 30,000 వరకు వేతనం ఇవ్వనున్నారు. అభ్యర్థులను ప్రత్యక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఈ ఏడాది ఐపీఎల్లో భాగంగా ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 5 మ్యాచ్లు ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ ప్రకటించారు. గతేడాది ట్రోఫీ గెలిచిన తర్వాత సంబరాల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వద్ద విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్సీబీపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. తొక్కిసలాట ఘటనతో ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్ ను మారుస్తుందని వార్తలు వచ్చాయి. పూణే, ముంబై సహా ఇతర నగరాల్లోనూ తమ మ్యాచ్లు ఆడేలా ఆర్సీబీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలిపింది. అయితే కర్ణాటక ప్రభుత్వం అనుమతితో తిరిగి చిన్నస్వామి స్టేడియంలోనే తమ మ్యాచ్లు ఆడేందుకు ఆర్సీబీ నిర్ణయించుకుంది. సుదీర్ఘ చర్చలు, అన్ని అనుమతులు తీసుకున్నాక ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ ప్రకటించారు. ఆర్సీబీ ఈసారి 5 మ్యాచ్లు బెంగళూరులోనే ఆడుతుందన్నారు. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ సంఘానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.